జూన్ 24 తేదీ నుంచి మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ పార్లమెంట్ సెషన్ లో మొదటగా ఎంపీల చేత ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత చకచకా కూడా లోక్సభ సెషన్స్ లో వాడి వేడి చర్చ మొదలైంది. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు కూడా వాడి వేడి చర్చ కొనసాగే అవకాశం ఉంది. పార్లమెంట్ లో లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ అంటే బీజేపీ కాదని, హిందూ అంటే ఆర్ఎస్ఎస్ కాదని, హిందూ అంటే నరేంద్ర మోదీ కాదని ఆయన మాట్లాడారు. ఎక్కడైతే తాను హిందూ హిందూ అంటూ కూడా ప్రస్తావిస్తూ ఉంటారో వారే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెను దుమారం రేపే విధంగా అనేక విషయాల్లో కూడా ఒక అవినీతికి పాల్పడుతున్నారు, ఒక అరాచకానికి పాల్పడుతున్నారంటగా రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి కనబడింది. శివుడి ఫోటోను కూడా ప్రదర్శించారు. ఆయన పార్లమెంట్లోనే కెమెరా క్యాప్చరింగ్ విధానాన్ని కూడా ఎండగట్టే ప్రయత్నం కూడా చేశారు.